9 months 14 days తరువాత అంటే ఎగ్జాక్ట్ గా 286 డేస్ తరువాత సునీత విలియమ్స్ ల్యాండ్ అయ్యారు. అది స్ప్లాష్ డౌన్ ల్యాండింగ్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో దగ్గర మన ఇండియన్ టైమింగ్ లో 3:27 AM కి. అసలు 9 months 14 days అసలు ఎలా బతికగలిగారు, వెనక్కి ఎలా తీసుకుని వస్తున్నారు, కంప్లీట్ స్టోరీ ఈ వీడియో తెలుసుకుంటారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు చూసేయండి. సో ఏం మాత్రం నెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నాసా అనేది ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్. స్పేస్ ట్రావెల్ కి సంబంధించిన వన్ ఆఫ్ ద వరల్డ్ లీడింగ్ ఆర్గనైజేషన్. 1969 లో స్పేస్ లోకి ఆస్ట్రోనట్స్ ని పంపించి అక్కడ కండిషన్స్ ని స్టడీ చేయడం, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ ని కండక్ట్ చేయడం, మన భూమిని అబ్జర్వ్ చేయడం, అంతేకాకుండా స్పేస్ స్టేషన్స్ ని రిపేర్ చేయడం, ఇలా రకరకాల పనులు ఉంటాయి. మన గవర్నమెంట్ ఎన్ని పనులను చేస్తే చెప్పండి? వాళ్ళ మీద ఎక్కువ లోడ్ పడడం వల్ల ఎర్త్ ని ఆర్బిట్ చేసే ISS అని ఉంటుంది, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇది ఒక కంట్రీ ఇనిషియేటివ్ కాదు, వరల్డ్ లోనే చాలా కంట్రీస్ కలిసి పెట్టాయి. వాటిలో 5 మేజర్ ఆర్గనైజేషన్స్ వచ్చేసరికి నాసా USA నుండి, టెస్కిస్మస్ రష్యా నుండి, యూరోప్ నుండి ESA, జపాన్ నుంచి జక్సా, కెనడా నుంచి CSA, ఇలా ప్రపంచ ఫోర్సెస్ అన్ని ఏకమై మనకంటే ఒక స్పేస్ స్టేషన్ ఉండాలని 1998 లో దీన్ని స్థాపించారు. మన ఆస్ట్రోనట్స్ ఎర్త్ ని వదిలి వెళ్తే అక్కడ బస చేస్తారు, అక్కడ స్టడీ చేయడం, అక్కడ పనులను రిపేర్ చేయడం, ఇలా రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కానీ 2014లో నాసా ఏం చేసిందంటే, ఈ నాసా ఆర్గనైజేషన్ ఎందుకు చేయాలి, లేట్ అవుట్ సోర్స్ బయట ప్రైవేట్ కంపెనీస్ ని ఎంటర్టైన్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ ని రెడీ చేయించి, ఎలా అంటే ఎర్త్ కి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కి మధ్య షట్టింగ్ బసెస్ లాంటివి. బస్సులు తయారు చేయడానికి మాకు 2 కంపెనీలు కావాలని చెప్పి ఎలన్ మస్క్, ఆయన పేరు మీరు వినే ఉంటారు, స్పేస్ ఎక్స్ అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది, దీని గురించి కూడా మీరు వినే ఉంటారు. స్పేస్ ఎక్స్ కి బోయింగ్ కంపెనీకి ఎలా అయినా బస్సులు తయారు చేయమని చెప్పి ఎలన్ మస్క్ కి $2.5 నుండి $2.6 బిలియన్ డబ్బులు ఇచ్చారు. అలాగే బోయింగ్ కంపెనీకి $4 బిలియన్ డబ్బులు ఇచ్చారు. అంటే ఎలన్ మస్క్ కంటే రెట్టింపు డబ్బులు బోయింగ్ కంపెనీకి ఇచ్చి తెచ్చుకున్నారు. ఎలన్ మస్క్ తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ పేరు డ్రాగన్ క్యాప్సూల్. బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైనర్. అయితే ఎలన్ మస్క్ చేస్తున్న ప్రాజెక్ట్ 2020కి రెడీ అయిపోయింది. బోయింగ్ కంపెనీ తయారు చేస్తున్న స్పేస్ క్రాఫ్ట్ 2024కి ఒకటి రెడీ చేసామని చెప్పి మీరు ఒకసారి ట్రై చేయండి అని చెప్తే, కొత్త వాళ్ళని పంపించడం ఎందుకు, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని పంపిద్దామని చెప్పి ఈ సునీత విలియమ్స్ ని సెలెక్ట్ చేశారు. సునీత విలియమ్స్ ఇండియన్ ఆరిజిన్ అమ్మాయే. వాళ్ళ ఫాదర్ గుజరాత్ సంబంధించిన వ్యక్తి, వాళ్ళ మదర్ యూరోప్. బట్ సునీత విలియమ్స్ పుట్టింది అమెరికాలోనే. ఇన్ఫాక్ట్ స్పేస్ ట్రావెల్ చేసే వాళ్ళల్లో సెకండ్ ఇండియన్ ఆరిజిన్ సునీత విలియమ్స్. ఫస్ట్ ఇండియన్ ఆరిజిన్ వచ్చేసరికి కల్పన చావ్లా. స్టార్ లైనర్ మిషన్ కి పర్ఫెక్ట్ గా సునీత విలియమ్స్ ఉంటారని సెలెక్ట్ చేశారు. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే స్టార్ లైనర్ మిషన్ అనేది ఒక రిస్కీ మిషన్ అనే చెప్పాలి. ఈ మిషన్ లో ఇద్దరు